హాయ్ ఎవ్రీవన్, నేను మీ షాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్యతరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో కందగడ్డ చిప్స్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. కందగడ్డ చిప్స్కి కావలసిన పదార్థాలు: కందగడ్డ, కారం, పసుపు, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, బియ్యం పిండి. కందగడ్డ చిప్స్ కోసం మనం కందగడ్డని సన్నగా కోసుకోవాలి. నేను వీడియోలో చూపించినట్టు సన్నగా కోసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిప్స్ మనకు క్రిస్పీగా రావాలంటే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఇందులో మనం వాటర్ వేసుకోకూడదు, ఎందుకంటే కందగడ్డలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. మసాలాలన్నీ బాగా కందగడ్డకి పట్టే వరకు కలుపుకొని ఆయిల్ వేడెక్కే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని కందగడ్డ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనం కందగడ్డ చిప్స్ మసాలా కలిపేటప్పుడు ఉప్పు కాస్త తక్కువగా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక ఉప్పు ఎగ్జాక్ట్గా సరిపోతుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవడం వల్ల మనకు కందగడ్డ చిప్స్ క్రిస్పీగా వస్తాయి. చిప్స్ మనకు మంచి కలర్ వచ్చాక టిష్యూ పేపర్లో తీసుకోవడమే. ఫ్రెండ్స్, ఈ చిప్స్ మనకి అన్నంలో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. కాబట్టి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, కందగడ్డ చిప్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ యర్ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.